మిత్రులారా, నిన్ననే ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిపోయినట్టున్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే కుర్చీలన్నీ ఖాళీ. ఇవాళనేమో 3 సార్ల కుర్చీలు తెప్పించినా కుర్చీలు జాలతలేవు, ఇంకా నిలబడి ఉన్నారు. ప్రేమ అంటే గిది, మర్యాద అంటే ఇది. ఇవాళ కేసీఆర్ నగర్, దీని పేరే. ఇంత మంచి ఇండ్లను చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని అన్నాడట, అబ్బా గిన్నిండ్లు కట్టిండి ఆ కేసీఆర్. అరే నేను హైదరాబాద్లో అనుకోలే గింత మంచి గట్టిండి అని ఇడికి వచ్చినాక అర్థమైంది అన్నాడట. ఆయనకే చక్కెర వచ్చింది. అంటే ఇవాళ ఒక్క విషయం ఆలోచించండి, 2 ఏళ్లలో ఒక్క మంత్రన్న ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇప్పుడు లైన్లు కడుతురుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వెనుక దామోదరాయ నరసింహ, ఆయన వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్క లైన్ కట్టిండు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు. బిడ్డ దోసాలైంది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా చెల్లె? ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇలా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ గోపన్న, ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు. మరి ఈరోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయిండు. గోపన్న చనిపోతే పెళ్లి కాని 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా? బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండ్రో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా? అంతా 2-3 నెలలు అయింది. ఆ బాధలో, దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నాడు మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుండు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఎవరన్నా ఎవరికైనా ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలు ఉండంగా భర్త చనిపోతే ఆ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా? కన్న తండ్రి ఉండి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటుంది? ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి కాక ఇంకెవరికి ఉంటుంది అని నేను అంటా ఉన్నా. ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి. ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు అర్థమవుతుంది ఆ బాధ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లలో ఓట్లు అడుగుతుండ్రు. ఎవడో వచ్చిండట, మీకు ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, సాటుకి ఇస్తాం, లోపలికెళ్ళి ఇస్తాం, కిందికెళ్ళి ఇస్తాం, మీదికెళ్ళి ఇస్తాం. చాలా ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మనకు గంత నియత ఉండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంది 40 లక్షలు 50 లక్షలు పెట్టినా రాని ఇల్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న, మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నగన్నారా చెల్లె మీరు? కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం, జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికీ. అటువంటి కేసీఆర్ను మనం గెలిపించుకోవాలి. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, అక్కడ మీరు పనిచేసే దగ్గర ఉన్నోళ్ళు అందరికి కూడా చెప్పాలి, మీ ఓట్లు ఎట్లా పట్టే నాకు నమ్మకం ఉంది. మీ ప్రేమ ఇక్కడికి మీరు వచ్చి మీ ఆనందం, మీ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే, కేసీఆర్కే నాకు అర్థమైపోయింది. అయితే నేను కోరేది ఒక్కటే, మీ ఓట్లే కాదు, మీ చుట్టాలు ఉంటారు జూబ్లీ హిల్స్లా, మీ దోస్తులు ఉంటారు జూబ్లీ హిల్స్లా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన్నోళ్ళు, వాళ్ళని కూడా సంధాయించాలి. ఒక్కొక్క ఓటు మన కారు కోసం దేవాలి. రేవంత్ రెడ్డికి అర్థమైంది నేను ఓడిపోతున్నా అని అర్థమైంది. ఇవాళ పేపర్ ఆయన అడిగిండు, ఆయనను
ఇది నీ పాలనకు రెఫరెండమా రేవంత్ రెడ్డి అంటే దాన్ని సపోర్ట్ చేస్తలేడు. నేను సమీక్షించుకుంటా, ఓడిపోయినాక సమీక్షించుకుంటా అంటుండు. అంటే నిజంగా గెలుస్తానని నమ్మకం నీకుంటే ఎస్ 2 ఏళ్ల నా పాలనకు రెఫరెండం అని ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పాలనా వద్దా? అంటే ఆయనకు డౌట్ పట్టింది ఓడిపోతున్నాను. రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది, ఆడవైనా జనం తిరగబడుతుండ్రు. మొన్న ఒక జూపల్లి కృష్ణారావు పోయిండు, ఓటే అవ్వ అని అడిగింది. ఆ అవ్వ ఏమన్నా చూసిరా మీరు? 4000 పింఛన్ ఎడవైందిరా భయ అని అడిగింది. నువ్వు 4000 పింఛన్ ఇచ్చినాక ఓటు అడుగు అని అడిగింది. పాపం జూపల్లి కృష్ణారావు నీళ్లు నమిలిండు. ఆ అవ్వ ఇంకెంత మంచిగా అడిగింది, 2 ఏళ్ళ మీరు వచ్చి 2 ఏళ్ళు అంటే 24 నెలలకు 2000 చొప్పున అంటే బిడ్డ 48,000 బాకీ పడ్డవు తేపో అన్నది. నువ్వు ముందు 48,000 తెచ్చినాకనే ఓటు అడగాలని అడిగింది. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదా? 2000 పెన్షన్ దియా నై దియా? फिर రేవంత్ రెడ్డి క్యా బోలా, 4000 దేతాం, ఇందిరమ్మ పాలన వస్తుంది, డిసెంబర్ కేలే 4000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? మరి ఇప్పుడు వచ్చి ఓటుకు 3000 ఇస్తా అంటుండట. బిడ్డ 3000 ఇస్తే బరాబర్ తీసుకుంటారు, ఆ 45,000 ఇంకా బాకీ పడ్డు అవి తీసుకురా అని అడగాలి. అంతే కదా? ఇప్పుడు 2000 పింఛన్ అంటే 48,000 రూపాయలు రావాలి. 24 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 3 ఇస్తే ఇంకా 45 దేపోరా భయ అని అడుగురు. అంతేనా కాదా? మా అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు, మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తాం. వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? అంటే ఈ 2 ఏళ్ళు అంటే ఎన్ని పైసలు రావాలి అమ్మా? 60,000 రావాలి. 2 ఏళ్ళ పైసలు అంటే మహాలక్ష్మి కింద 60,000 రూపాయలు రావాలి. గా 60,000 ఇచ్చి మాట్లాడాలి రేవంత్ రెడ్డి. బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కదా, బరాబర్ ఇస్తా అని చెప్పినావు కదా, డబ్బల ఓట్లు వేయించుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినావు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు. ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? क्या बहन शादी मुबारक मिला नहीं मिला? रेवंत रेड्डी क्या बोला, नहीं शादी मुबारक के साथ 1 तुला सोना भी देता हूं. कहां गए सोना? తులం బంగారం రాలే కానీ బంగారం ధర 150,000 అయితే చేసిండు. కొండెక్కింది బంగారం, కొండెక్కింది. ఇప్పుడు నిన్న ఒక మంత్రి అంటుండు, ఏమైనా తులం బంగారం అంటే ఏ ధర బాగా పెరిగింది ఆడిస్తామంటుండు. మరి అప్పుడు ఎందుకు చెప్పినావు బిడ్డ? కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్పలే, ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. కానీ फिर भी शादी मुबारक और कल्याण लक्ष्मी केसीआर साहब दिए आपको लोगों को. పెళ్లికి సాయం చేసిండు. బిడ్డ కాన్పుకు పోతే కొండాపూర్ దవాఖానలా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి తల్లిని బిడ్డను తెచ్చి జూబ్లీహిల్స్ ఇంటికాడ దించలే. ఏమైంది ఇప్పుడు కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్టు పోయింది, న్యూట్రిషన్ కిట్టు పోయింది, 13,000 పోయినాయి, తులం బంగారం మాయమైంది. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు వేయమంటుండు. రేవంత్ రెడ్డి వాళ్ళు అడుగుతున్నాడు, మధ్యాహ్నం ప్రెస్లో మాట్లాడిండు, కేసీఆర్ నువ్వేం చేసినావు? ఒక హైటెక్ సిటీ కట్టినావా? నువ్వేం చేసినావు? కేవలం ఒక సెక్రటరియట్ కట్టినావు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినావు, లేకపోతే నువ్వు కాళేశ్వరం కట్టినావు అంటుండు. కేసీఆర్ ఏం చేసిండో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? బస్తీ దవాఖానాలు ఎవరు పెట్టిండ్రు? बस्ती दवाखाना कौन लगाए? टिम्स हॉस्पिटल कौन बनाए? घर घर में हर दिन पानी कौन दिया? 24 घंटा करंट कौन दिया? ये डबल बेडरूम कौन बनाए? हैदराबाद में फ्लाईओवर कौन बनाए? फिर रेवंत रेड्डी बोलता केसीआर कुछ नहीं करा, तुम्हारे को आंख नहीं दिख रहा, नहीं तो तुम पागल बन गए. वो जुबली हिल्स में एर्रागड्डा में दवाखाना है, वहां जाके शरीक हो जाओ. आडो पिच्चा आस्पत्रि ఉందా లేదా జూబ్లీ హిల్స్ లా? అందులో పోయి జాయిన్ గా నువ్వు. నీ దమాక్ పని చేస్తలేదు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టు, కేటీఆర్ ను తిట్టు, హరీష్ రావును తిట్టు, గింతే నువ్వు. అరే జూబ్లీ హిల్స్ में
2 साल में तू क्या करा बोल के वोट पूछो నువ్వు ఏం చేసినావో అడిగి ఏం చేసినావో చెప్పి ఓటు అడగాలి కదా उसको बोलने को ले कुछ नहीं है చెప్పనీకి ఏం లేదు తిట్టుడు తప్ప ఏం రాదు వానికి ఏమన్నా చేసిండా మహాలక్ష్మి రాలే ఏమనంటే ఫ్రీ బస్ ఇచ్చిన ఏమి ఇచ్చినావు నాయన ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చినావు మగోళ్ళకి డబుల్ టికెట్ కొట్టినావు ఆడికాడికి అయిపోయాయి ఆడోళ్ళకి ఫ్రీ అన్నాడు మగోళ్ళకి 10 రూపాయల టికెట్ 20 రూపాయలు కొట్టిండు ఇక నువ్వేమి ఇచ్చినట్లు ఆయన ఇంట్లో భర్తకు డబుల్ టికెట్ భార్యకు ఫ్రీ అంటే ఆడికాడికి అయిపోయాయి ఇంత బోగస్ పూరా బోగస్ బాత్ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి అందువల్ల ఒక్కటే ఆలోచించండి ఇవాళ వికాసం గెలవాలన్నా విధ్వంసం గెలవాలన్నా ఇవాళ ఈ ఇండ్లు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ కట్టిండు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ ఒక్క ఇల్లు కట్టావా ఎక్కడ కట్టినావో చూపి నీ దమ్ముంటే एक घर बनाया कहीं एक घर रेवंत रेड्डी बनाया घर तो नहीं बनाया लेकिन 1 लाख घर हाइड्रा के नाम पे तोड़ दिया है रेवंत रेड्डी ఈ ఒక్క ఇల్లు కట్టలే గాని 1,00,000 ఇండ్లు గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండు 58 జీవో కింద పేదలకు ఉచితంగా పట్టాలు ఇచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిండు ఇంటి ఓనర్లను చేసిండు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మీ ఆత్మ గౌరవాన్ని పెంచిండు కేసీఆర్ నిజంగా ఆలోచించండి కిరాయి ఇళ్లల్లో మన తల్లో తండ్రో చచ్చిపోతే కిరాయి ఇళ్లలో వాళ్ళు శవాన్ని వెట్టనిస్తురా ఎంత బాధ అవుతుండే శవాన్ని వెట్టనీయక శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ పడ్డ బాధలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప రేవంత్ రెడ్డికి తెలుస్తుందా ఎలా ఆత్మ గౌరవంతో ఇంత మంచి ఇండ్లు కట్టించిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇండ్లు కూలగొట్టుడు తప్ప హైదరాబాద్ లో ఇల్లు కట్టిండా చెల్లె మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు అంటున్నా వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు हमारे बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है उनको मालूम हो गए डबल बेडरूम में क्या भी करो पांव पकड़ो पैसे दो कुछ भी करो ये लोग कांग्रेस को वोट देने वाले नहीं हैं ये सब केसीआर की फैमिली है सब केसीआर की घर वाले हैं ये इसका नाम ही केसीआर नगर है यहाँ एक वोट भी नहीं जाता केसीआर साहब को पूरा भरोसा है मुसलमान ने कभी भी धोखा नहीं करते कोई मदद करे कभी किसी का मदद मिले वो जिंदगी भर एहसान रहते हैं जिंदगी भर याद रखते हैं वो कभी भूलते नहीं हमारे को बोलते थे केसीआर साहब मुसलमान बहुत इज्जतदार होते हैं मुसलमान का कभी मदद करे वो जिंदगी भर याद रखते हैं वो कभी धोखा नहीं देते बोल के केसीआर साहब बोलते थे हमारा यहाँ 6,700 लोगों को घर मिला है 6,700 मुसलमानों को यहाँ कोल्लूर में डबल बेडरूम मिला है केसीआर साहब कोई मजहब के लिए नहीं देखा केसीआर साहब जो गरीब है वो हिंदू भी होने दो मुसलमान भी होने दो वो मेरा रिश्तेदार बोल के समझा केसीआर बीआरएस सरकार के रिश्तेदार बोल के सोचा इस वास्ते ये कोल्लूर में हिंदू को डबल बेडरूम मिला मुसलमान को मिला सिख को मिला क्रिश्चियन को मिला सब लोगों को केसीआर साहब दिए हैं ऐसा नहीं कि हिंदू को दिए या मुसलमान को दिए बोल के केसीआर साहब कब सोचे भी नहीं चीरल चीरल हाँ नीलू बतकम्मा चीरल गुड़ा बंद ही नहीं रमजान की तोहफा भी बंद हो गया क्रिसमस का तोहफा भी बंद हो गया केसीआर किट बंद हो गया రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకటి ఇచ్చిండమ్మా ధరలు మాత్రం పెంచిండు విత్తనాల ధరలు పెంచిండు మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు బీర్ ధర పెంచిండు విస్కీ ధర పెంచిండు పేదల దగ్గర దంచుడు కమిషన్లు దండుడు ధరలు పెంచుడు కమిషన్లు దంచుడు ఇంతకు మించి రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా దయచేసి మీరు ఆలోచన చేయండి हमारे अभी रशीद साहब भी बताए रेवंत रेड्डी ने
कल क्या बोला? कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो मुसलमान की इज्जत है, कांग्रेस नहीं है तो मुसलमान नहीं है बोलता। ऐसा बोल सकता? कांग्रेस का पैदाशी कब हुआ, मुसलमान का पैदाशी कब से है? ये क्या समझ के बोल रहा? मैं आज ही बोल रहा था, रेवंत रेड्डी आप पूरे तेलंगाना रियासत के मुसलमानों के सामने माफी और तौबा करना चाहिए, माफी और तौबा करना चाहिए, करना नहीं। जब तब तक मुसलमान आपको क्षमा नहीं करते, तू माफी पूछना, तौबा करना चाहिए। आप लोग एक ही बात समझिए, केसीआर साहब ने टिमरिस के स्कूल लगाए। परसों मैं जहीराबाद गया था, जब मैं मिनिस्टर था जहीराबाद में 2 टिमरिस के स्कूल में इनॉग्रेशन करा। टिमरिस बोले तो आपको मालूम है ना, माइनॉरिटी रेजिडेंशियल स्कूल। जब 6 साल 7 साल पहले 2 स्कूल मैंने खोला, ये साल में एक बच्ची मेरे पास सिद्दीपेट आई, स्वीट बॉक्स लेके आई। क्या बेटी इतना दूर आई? उनका पिताजी ऑटो ड्राइवर है। माँ बाप के साथ बच्ची मेरे पास आई, स्वीट खिला रही थी मेरे को। क्या बेटी क्यों खिला रही? बोले तो साहब जो टिमरी स्कूल केसीआर साहब ने बनाया था, आप आके इनॉग्रेशन करें, वो स्कूल में पढ़ के मेरे को MBBS सीट मिला, मैं डॉक्टर बन रहा हूं बोल रही थी लड़की। ऐसा एक लड़की नहीं, पूरी तेलंगाना में केसीआर साहब ने SC ST BC माइनॉरिटीज के लिए जो स्कूल लगाए, हजारों बच्चे और बच्ची आज डॉक्टर बन रही है। बोले तो केसीआर साहब ने इतना अच्छा काम करे। मैं आप सबसे एक ही गुजारिश करना चाहता हूं, तमाम लोग सुबह सुबह जाके वोट डालना चाहिए। आप लेट गए तो वो आप कोई जाके आपका वोट डाल देते, बाद में आप गए तो वोट हो गया बोलते। फेक वोट डालने का कोशिश कर रहे वो लोग। हमारे जितने भी भाई बहनों हैं, आप सबसे मैं सलाम करके पूछना चाहता हूं, अब केसीआर साहब का आप एहसान करना है। केसीआर साहब ने आपके लिए इतना अच्छा काम करके दिए। केसीआर साहब का एहसान चुकाने का वक्त आया। केसीआर साहब का एहसान चुकाने का आपका जिम्मेदारी है, ये कभी आप भूलना नहीं। आज गोपी अन्ना का एहसान चुकाने का जिम्मेदारी आपके पास है। आप लेट मत करो, सुबह 6 बजे निकलना, जाके आपका वोट डालना, नहीं तो आपका वोट कोई और डाल देता। ऐसे कांग्रेस के गुंडे, कांग्रेस के लोग आपके वोट डालने के लिए कुछ वो लोग नया तरीका बना रहे हैं। होशियारी से रहना, सुबह सुबह जाके आपका वोट कार के निशान पे 3 नंबर पे मागंटी सुनीतम्मा का फोटो रहेगा, बाजू में कार का निशान भी रहेगा। ये लोग क्या कर रहे, कुछ रोड रोलर का निशान लगाए, कुछ बूढ़े लोगों को नहीं देखते, वो लोग जाके रोड रोलर दे के खार बोल के उसके ऊपर डालना बोल के भी कोशिश कर रहे। ऊपर से 3 नंबर, वहां पर सुनीतम्मा का फोटो भी होगी, बाजू में कार का निशान भी होगी। आप सुनीतम्मा का फोटो देखो, कार के निशान पे वोट दबा देना चाहिए। सो सुबह सुबह जाइए, దయచేసి పొద్దున్నే వెళ్ళండి। ఎవరో వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆటో పెట్టుడో పైసలు ఇచ్చుడో చేసినా నియత్ తప్పద్దు, మనం నియత్ తప్పద్దు। మనకు సద్ది తిన్న రేవు తలవాలి। వెనకట పెద్దలు ఏమంటారు, సద్ది తిన్న రేవు తలవాలి అన్నారా లేదా? जिसका खाया उसका गाया, भूलते क्या? नियत रहे तो बरकत रहता, नियत नहीं है तो बरकत नहीं रहता। ఉంటదా బర్కత్? నియత్ ఉంటేనే దేవుడు మనకు బర్కత్ ఇస్తాడు। మాట తప్పద్దు, న్యాయం తప్పద్దు, ధర్మం తప్పద్దు। ऊपर से అల్లాహ్ దేఖరా, మీద నుంచి దేవుడు చూస్తుంటాడు। న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి। ఓటు అమ్ముకోవద్దు, ఓటును అమ్ముకోవద్దు। మీకు మంచి చేసే వాళ్ళకు మనం ఓటు వేయాలి। బీఆర్ఎస్ కు వేసిన ఓటు ఎప్పుడు చెడిపోలే। ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్।
ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు కారు గుర్తు కోటేస్తే ఈ తోలు మందమైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొవ్వకొస్తుంది. ఆ తొవ్వకొస్తేనే మీ అందరికి మహాలక్ష్మి వస్తుంది, మీకు 4000 పింఛన్ వస్తుంది, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తాయి. ఈ తోలు మందం సర్కార్ తొవ్వకు రావాలంటే జూబ్లీ హిల్స్ లో కారు గుర్తును గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు కానీ, మన కరెంటు బిల్లు కానీ, ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూలు కానీ, వాటర్ బిల్లు కానీ, ఇవాళ చెత్తకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ సమస్యలు ఏవి ఉండేవి కావు. నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, తప్పకుండా సునీతమ్మను గెలిపించండి, అసెంబ్లీలో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరింపజేస్తాం. మీ సమస్యల్ని పరిష్కరింపజేసే బాధ్యత నేను తీసుకుంటా. పోయినసారి మీరు ఇఫ్తార్ పెట్టుకున్నారు, मैं नहीं आया क्या? ये कांग्रेस वाले कोई नहीं आया. हमारा सरकार गए तो भी मैं यहाँ इफ्तार के दावत में आके आप सबसे मिलके गया, दावत इफ्तार में मैं शामिल हुआ. ये कांग्रेस वाले आज आया, फिर कल के पास कोई नहीं दिखता. ये सोमरेड्डी रहता, ये श्रीकांत गौड़ रहता, ये आदर्श रेड्डी रहता, हमारे रामूलर गौड़ साहब रहता. यही लोग आपका सेवा करते, यही लोग आपका मदद करते, यही बीआरएस पार्टी आपका मदद करते. అందువల్ల మీ సమస్యలు తప్పకుండా మేము పరిష్కరిస్తాము. మీరందరూ కూడా కారు గుర్తుపై ఉదయాన్నే వెళ్ళి ఓటు వేయాలని కోరుతూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.